अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मादापुर एसओटी पुलिस ने क्रिकेट बैटिंग के मामले में 3 टोलियों को गिरफ्तार कर लिया है। पुलिस ने इनके कब्जे से 18,18,000 रुपये, 3 लैपटॉप, 43 सेलफोन और 6 डेबिट कार्ड जब्त कर लिया है। साइबराबाद कमिश्नर ने एक प्रेस मीट करते हुए तफसीलात बताई। आइए देखते हैं इस मामले पर रहीम खादरी की यह रिपोर्ट। ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ బెట్టింగ్ చెబుతున్నాం. ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలా మంది తెలుసు, చాలా మంది నష్టపోతున్నారు, కొంతమందినే లాభపడుతున్నారు. సో ముఖ్యంగా చాలా మంది అమాయకులు బాగా నష్టపోతున్నారు. సో ముఖ్యంగా మన ఎస్ఓటీ ద్వారా మనము చాలా రోజుల నుంచి కొన్ని టీమ్స్ పైన నిఘా పెట్టి 3 టీమ్స్ ని మనము సపరేట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా ఐపీఎల్ టీమ్స్ ఉన్నాం, ఇక్కడ కూడా 3 టీమ్స్ ఉన్నాం మనకు. సో ముఖ్యంగా ఒక టీం దగ్గర దాదాపు 10 లక్షల రూపాయలు క్యాష్ ని, 12 సెల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ ని సీజ్ చేయడం జరిగింది. సెకండ్ టీం దగ్గర దాదాపు 1,26,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. థర్డ్ టీం దగ్గర ఆల్మోస్ట్ మనము 5,50,000 రూపీస్ బ్యాంక్ లో ఉంది అనే డబ్బులంతా బ్యాంక్ లో. ఎందుకంటే ఎవరు చేస్తారు, వాళ్ళు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవరు గెలుస్తారో అనుకో. అదేవిధంగా అది 5,50,000 తోని 1,40,000 రూపీస్ ఉంది. సో మొత్తం థర్డ్ టీం దగ్గర 6,90,000 రూపీస్ మనం సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ మొత్తం ఈ 3 టీంలో అంకిత్ అగర్వాల్ ప్లస్ మోహిత్ అగర్వాల్ అని చెప్పి 2 బ్రదర్స్, వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ బెట్టింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి కూడా మన సుల్తాన్ బజార్ లో హైదరాబాద్ లో అరెస్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు కూడా మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూయింగ్ దిస్ యాక్టివిటీ. అదేవిధంగా మళ్ళీ మనకు టీమ్ 2 లో మన ప్రవీణ్ అగర్వాల్ అంటున్నారు. ఈయన మోహిత్ అగర్వాల్, అంకిత్ అగర్వాల్ తోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి ఆయన కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఆయన కూడా ఒక కొత్త టీం ని స్టార్ట్ చేసి ఆయన ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా ఆయన బేసిక్లీ ఒక లాల్చంద్ అగర్వాల్ అని చెప్పి తేజస్వరి కాలనీ అత్తాపూర్ ఇంటి నుంచి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ టీము నాగం రవికుమార్ అని చెప్పి నేటివ్ ఆఫ్ కోదాడు. ఆయన కూడా దాదాపు 2014 నుంచి ఈ ఒక బెట్టింగ్ లో ఉన్నారు. ఆయన కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన అంతమంది కూడా అయాత్ నగర్ పోలీస్ స్టేషన్ లో, మళ్ళీ సెకండ్ టైం కడప తాలూక్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిబ్రవరి 2000 మొన్న కూడా అరెస్ట్ కావడం జరిగింది. బట్ స్టిల్ ఈ కంటిన్యూ టు డూ దిస్ బెట్టింగ్ యాక్టివిటీ. సో 3 టీం కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3 ల్యాప్టాప్స్, 49 సెల్ ఫోన్స్, ప్లస్ స్కోర్ బుక్స్ అని చెప్పి రాసుకుంటారు బుక్స్, అది 5 బుక్స్, డెబిట్ కార్డ్స్ 6, కమ్యూనికేటర్ అంటే ఆల్మోస్ట్ అది 18 మందితోని ఏకకాలంగా మాట్లాడవచ్చు. అది ఒక సిస్టమ్. టోటల్ క్యాష్ 18,18,18,500 రూపాయలు మనం సీజ్ చేసి ఈ రోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. సో ఈలో ముఖ్యంగా మనకు మాదాపూర్ పోలీసు, మన మైలదేవపల్లి పోలీసు, రాజనగర్ పోలీసు, కుకట్పల్లి పోలీసు బాగా పనిచేశారు. అదేవిధంగా మన ఎస్ఓటీ టీము, మన అడిషనల్ ఎస్పీ డీసీపీ దయానంద్ రెడ్డి నేతృత్వంలో మన ఇన్స్పెక్టర్స్ ప్రదీప్, పురుషోత్తము, మాధవ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అంతా బాగా చేశారు. వాళ్ళందరికీ నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అంతకుముందు కూడా ఇది ఉంది. కమ్యూనికేషన్ అంటే ఒకటే ఫోన్ ఉంటుంది, ఒక పర్సన్ దగ్గర ఉంటుంది కంట్రోల్. 18 persons can call on that number and will be interacting with all the 18 members. That is the system. Like ఒక ఎక్స్చేంజ్ పని చేసినట్లు ఉంటుంది. Is it legal to import in India? అది illegal. Which is the origin, sir? Is it China? China, Taiwan. From that side only. Code language used for writing these transactions, sir? Any code language used for writing these transactions so that police would not detect it? అట్లా ఏం లేదు. అంటే వాళ్ళ అమౌంట్ వైజ్ రాసుకుంటారు. గెలిస్తే ఒక అమౌంట్, ఓడిపోతే ఒక అమౌంట్. వాళ్ళ బట్ ఏమంటే వాళ్ళ పేరు అంతా కోడ్ వర్డ్స్ తో రాసుకుంటారు. ప్లస్ పర్సంటేజ్ ఉంటుంది.